హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ ఆల్వేస్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. అందరికీ ఎవరెవరైతే సెలబ్రేట్ చేసుకున్నారో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మా పిల్లలకి ఎవరు రాఖీ కట్టలేదని అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేశాము, ఎలా సెలబ్రేట్ అయిందో ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రాఖీ పండుగ రాఖీ కట్టాలని ఆలోచిస్తున్నారా? రండి రాఖీ కడతాం ఈరోజు మా పిల్లలిద్దరికి రాఖీ కడతాం అనమాట. ఎవరు కట్టలేదని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అమ్మాయి అయినా, అక్క అయినా, చెల్లైనా, తమ్ముడైనా అన్నీ నేనే కాబట్టి మా పిల్లలకి అమ్మాయినా, అక్క అయినా, చెల్లైనా నేనే కాబట్టి మా పిల్లలందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను రాఖీ కడదాం అనుకుంటున్నాను మా పిల్లలకి. తల్లి నేను రాఖీ కడతాను, నీకు రాఖీ సెలబ్రేట్ చేస్తాను, మీ ఇద్దరికి నేను రాఖీ కడతాను అనమాట. సో లెట్స్ సెలబ్రేట్ రక్షాబంధన్ అనమాట. నేను రాఖీ కడతాను నీకు, ఓకేనా? రండి ఇక్కడ నిల్చోండి, నేను మీకు రాఖీ తీసుకొని వస్తాను, ఓకేనా? ఆ పిల్లలు రాఖీ సెలబ్రేషన్ కోసం నేను రాఖీలు తెచ్చాను. వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి రాఖీ కట్టి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తాను అనమాట. ఎందుకంటే కజిన్స్ ఉన్నారు కానీ వాళ్ళు అన్అవైలబుల్గా ఉన్నారు, వేరే ప్లేసెస్లో ఉన్నారు. సొంతగా చెల్లి అక్క మాత్రం లేరు, నాకు ఇద్దరు అబ్బాయిలే. సో వాళ్ళు బాధగా ఉంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి రక్షాబంధన్ ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ కోసం రాఖీలు తెచ్చాను ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు. సో చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు అక్క కట్టాలా చెల్లి కట్టాలని తెలియదు. వాళ్ళు పక్కన వాళ్ళు కట్టుకుంటే వీళ్ళు కట్టుకోలేదని అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను కట్టి వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. హ్యాపీ రక్షాబంధన్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ కట్టి రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాను అనమాట. రాఖీ కడతాను ఇప్పుడు. చూడండి ఏమేమి తెచ్చాను. స్వీట్స్ తీసుకొచ్చాను, పూలు, రాఖీ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అనమాట. మా పిల్లల్ని రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవడానికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు రక్షాబంధనం వాళ్ళకి సెలబ్రేట్ చేస్తాను రాఖీ కట్టి. నేను సో హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీ అనమాట. నా పిల్లలు సాడ్ గా ఉంటే నాకు ఇష్టం లేదు. సో వాళ్ళ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. ఐ లవ్ యూ తల్లి. హ్యాపీ రక్షాబంధన్ చెప్పండి నా ముద్దు పెట్టి. హ్యాపీ రక్షాబంధన్ తల్లులు మీకు. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. ఇప్పుడు మా పెద్ద పిల్లోడికి రాఖీ కడదాం అనమాట. గాడ్ బ్లెస్ యూ తల్లి. పెద్దోడు ఇంటికి పెద్ద కాబట్టి ఫస్ట్ ఆడికి కడదాం, తర్వాత మా చిన్నబాబు కడదాం. రైట్ హ్యాండ్ ఈ రాఖీ కడుతున్నాను అనమాట. ఈ రాఖీ తీసుకొచ్చాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంట్లో ఉన్నది వస్తాను. ఆగనండి. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. God bless you. Happy. That's it. God bless you.
తీసుకెళ్ళి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మమ్మీ. చిన్నగా ఇంకోటి నా చిన్నోడు అనమాట. మా రెండో అబ్బాయిది రాఖీ అనమాట కడుతున్నాను. God bless you, darling. God bless you. Yeah, God bless you. Darling, God bless you. God bless you. God bless you. God bless you, Tali. God bless you. Happy Raksha Bandhan. హ్యాపీ రక్షాబంధన్. Be happy. అక్కా చెల్లెలందరికీ అక్క చెల్లెలందరికీ హ్యాపీ రక్షా బంధన్. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. హలో మామ. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ తల్లి. ఐ లవ్ నా కొడుకులు. ఐ లవ్ యూ అమ్మా. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. ఎవరెవరైతే అక్క చెల్లెలు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అన్న గాని తమ్ముడు గాని ఎవరైతే రాఖీ కడుతున్నారో వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవెన మీతో ఉండను గాక. యాక్చువల్ అయితే నేను రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోము మేము, కానీ పిల్లలు బాధపడుతున్నారని చెప్పేసి నేను ఈ రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు అనమాట ఈ ఎవరు కడతారు ఎవరు కట్టరు అనేది వాళ్ళకి తెలియదు చిన్నపిల్లలు. కాబట్టి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఓహో అక్కే కట్టాలి చెల్లె కట్టాలి అని వాళ్ళకి తెలుస్తుంది. ప్రజెంట్ తెలివి అలాంటి తెలియదు కాబట్టి నేను కడుతున్నాను అనమాట. పిల్లలకి హ్యాపీగా ఉంటారు వాళ్ళు. మూడ్ స్వింగ్స్ అనేవి మారుతాయి కాబట్టి సో హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి వెళ్ళి రాఖీ తీసుకొని వచ్చి రాఖీని కట్టి వాళ్ళు హ్యాపీనెస్ కోసం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఎవరెవరైతే రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి హ్యాపీ రక్షాబంధన్ అని చెప్తున్నాను అనమాట. మీరు కూడా ఎవరెవరైతే రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ హ్యాపీగా చూడాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఇది అక్క కట్టాలి చెల్లి కట్టాలి అనే కాకుండా బంధాలను తెలిపేది రక్షాబంధం అనమాట. అంటే అక్క చెల్లెళ్ళ బంధం కాకుండా ఇంట్లో అన్ని బంధాలని తెలియజేసేదే రక్షాబంధనం. సో నా కొడుకులు అన్హ్యాపీగా ఉన్నారు. సో నేను గబగబా వచ్చేసేసి వాళ్ళు అలా సాడ్ గా ఉన్నారని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసి ఇలా సెలబ్రేట్ చేశాను అనమాట. వాళ్ళు మమ్మీ మాకెందుకు కట్టలేదు ఎవరో రాఖీ, అందరూ ఎందుకు కట్టుకున్నారు ఈ రోజు అని అంటున్నారు అనమాట. ఈ రోజు సెలవు కదా, అందరిని చూస్తున్నారు అనమాట. ఇక్కడ రాఖీ కట్టుకొని ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది చూస్తున్నారు అనమాట. అది చూస్తున్నారు కాబట్టే ఇంకా నాకు బాధ అనిపించేసేసి ఇంక ఇలా ప్లాన్ చేశాను అనమాట. నా కొడుకులు హ్యాపీగా ఉంటే తల్లి సంతోషం మించింది ఏముంటుందండి. అందుకని చెప్పేసి నా కొడుకులు హ్యాపీనెస్ కోసం నేను ఇలా ప్లాన్ చేసి ఇలా సెలబ్రేట్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించిందో నా రక్షాబంధన్ నేను ఎలా సెలబ్రేట్ చేశాను. సో మీ కామెంట్ ద్వారా మీ లైక్ ద్వారా నాకు మా పిల్లలకి ఎలా సెలబ్రేట్ చేసినందుకు మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ మీ లైక్ ద్వారా మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఎలా ఉందమ్మా చెప్పండి. చాలా సంతోషంగా ఉందమ్మా రాఖీ కట్టినందుకు. చాలా హ్యాపీగా ఉన్నారా? ఇది ఎలాగంటే అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ అన్నయ్యకి కడతారనమాట. మరి మీకు అక్కను చెల్లెళ్ళు లేరు కదా, సో అందుకని చెప్పేసి మీరు బాధపడుతున్నారని నేను తీసుకొచ్చి రాఖీ కట్టాను అనమాట. అర్థమైందా? మీకు కూడా అక్క గాని చెల్లి గాని ఉండటమైతే కట్టేవాళ్ళు, వాళ్ళు లేరు కదా. ఇప్పుడు సుశాంత్ పిన్ని దేవుని పిన్ని వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, కజిన్స్, వాళ్ళు కట్టొచ్చు. కానీ వాళ్ళు ఇక్కడ అవైలబుల్ లేరు కదా, ఊర్లో విజయవాడలో హైదరాబాద్ లో ఉన్నారు కదా.
అందుకని చెప్పేసి నేను కట్టాను అనమాట నీ హ్యాపీనెస్ కోసం. నీ సంతోషంగా ఉందా? చాలా బాగుందా? ఎలా ఉంది చెప్పండి. చాలా సంతోషంగా. చెప్పండి. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది ఇది సెలబ్రేట్ చేస్తే? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా అనిపించిందా? ఓకే, హ్యాపీ కదా? సో మేము హ్యాపీ, మీరు కూడా హ్యాపీయా? మీరు కూడా హ్యాపీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ ఆల్వేస్. బాగుండాలి, మీ అందరూ హ్యాపీగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ. మమ్మీ నీకెప్పుడు మేము తోడుగానే ఉంటాం. థ్యాంక్ యూ తల్లి. హ్యాపీ రక్షాబంధన్. కనిపించాలి మంచిగా. హ్యాపీ రక్షాబంధన్. వాళ్ళకి ఊహొచ్చిన కానించి, అంటే రాఖీ ఎవరు కట్టట్లేదని తెలుస్తున్నప్పటి కానించి మైండ్కి నేనే కడతాను ఎక్కువ శాతం. ఎందుకంటే ఎవరు ఓన్గా అక్క చెల్లెళ్ళు లేరు, కజిన్స్ ఉన్నారు కానీ వాళ్ళు వేరు వేరు ప్లేసెస్లో ఉంటారు కాబట్టి, సో వాళ్ళు రారు కాబట్టి అట్ సేమ్ టైం సో నేనే కడతాను అనమాట వాళ్ళ హ్యాపీనెస్ కోసం. నా కొడుకులు హ్యాపీగా ఉంటే నాకు కూడా హ్యాపీ అనమాట. వాళ్ళు పక్కన వాళ్ళు కట్టుకున్నారు మాకెందుకు కట్టలేదని అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా మనసుకు బాధ అనిపిస్తుంది. అతన్ని తట్టుకోలేను. అందుకని చెప్పేసి నా ఇద్దరు కొడుకులకి ఇలా రాఖీ కట్టి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి చూస్తాను. నేను ఇలా సెలబ్రేట్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.